సో నమస్తే గైస్, ఎట్లున్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నా. సో ఈ బ్లాగ్ ఏంటంటే మన బైక్లో అయితే ఒక చిన్న ఇష్యూ అయితే రావడం జరిగింది. సో చిన్న ఇష్యూ ఏం కాదు, పెద్ద ఇష్యూనే. సో యాక్చువల్ ఏమైందంటే ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అనేవి గో ఆన్ అనమాట. సో ఫస్ట్ టైం బ్రేక్ ప్యాడ్స్ అనేవి చేంజ్ చేపిస్తున్నాను నేను. ఇప్పటివరకు అయితే ఎప్పుడు చేంజ్ చేపిలే బైక్ తీసుకున్నప్పటి నుంచి. సో తీసుకునేది ఏదో మంచిగా తీసుకుందాం అనేసి సింటర్ బ్రేక్ ప్యాడ్స్లోకి అయితే చేంజ్ చేయించుకుంటున్నా. సో చేంజ్ చేయించిన తర్వాత మీకు ఇంకా క్లారిటీ చెప్తా. ఎందుకో నాకు ఆఫ్టర్ మార్కెట్ బ్రేక్ ప్యాడ్స్ ట్రై చేయాలని ఉంది. అందుకే డైనమిక్ రైడర్స్కి అయితే వెళ్ళి బ్రేక్ ప్యాడ్స్ అనేది చేంజ్ చేయించుకుందాం. లెట్స్ గో. డైనమిక్ రైడర్స్కి అయితే వచ్చేసినాను. యాక్చువల్ నేను ఒక్క బ్రాండ్ అనుకొని వచ్చిన, బట్ ఇక్కడ ఇంకో బ్రాండ్ ఉంది. సో నేను గ్యాల్ఫర్ అని ఒక బ్రాండ్ ఉంటుంది బ్రేక్ ప్యాడ్స్లో, అది వేయించుకుందాం అనుకున్నా. బట్ ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ వచ్చేసరికి ఆ ప్రోడక్ట్ అవైలబుల్ లేదనమాట. సో అందుకే క్రాంక్ అని ఇంకో బ్రాండ్ ఉంది. సో అది వేయించేస్తున్న ప్రస్తుతానికి అయితే. పాత బ్రేక్ ప్యాడ్స్ చాలా చూడండి ఎట్లా అయిపోయిందో, మొత్తం మొత్తం గాని అసలు. ఇవి ఆర్గానిక్ బ్రేక్ ప్యాడ్స్ అనమాట, ఇవి స్టాక్తో వచ్చినవి ఇవి. అక్కడ ఏమైపోయిందంటే నేను ఒక బ్రేక్ ప్యాడ్స్ అనుకొని పోతే అక్కడికి పోయేసరికి ఇంకో బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి. అంటే కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు నాకు కావాల్సిన బ్రేక్ ప్యాడ్స్ కోసం, కానీ సో అప్పటికే నా బైక్లో ఫుల్ సౌండ్ అనేది వస్తుంది బ్రేక్స్ నుంచి, ఫ్రంట్ బ్రేక్ నుంచి. సో ఎందుకు ఇంకా రిస్క్ అనేసి సరే ఉన్నదంతా అయితే చేంజ్ చేయించిన. స్క్రాంబ్లర్లో మనకి స్టాక్ నుంచి వచ్చేది ఆర్గానిక్ బ్రేక్ ప్యాడ్సే వస్తుంది. బట్ ఇప్పుడు నేను సింటెడ్ బ్రేక్ ప్యాడ్స్కి అయితే చేంజ్ చేయించిన. బ్రేకింగ్ అయితే ఇప్పుడు చాలా బాగుంది అనమాట. ఇంకా కొన్ని రోజులు రైడ్ చేస్తే కానీ ఎగ్జాక్ట్గా తెలియదు మనకి ఎట్లుంది ఆ ఫీల్ అనేసి. అండ్ వాళ్ళు చెప్పిండ్రు ముందే ఒక 50 to 100 kilometers కొంచెం మీకు సౌండ్ అనేది వస్తుంటుంది చేంజ్ చేయించినాక కూడా. సో ఏం కాదు, అది కామన్ అని చెప్పినారు. అండ్ చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నా. సో బ్రేక్ ప్యాడ్స్లో 2 types ఉంటాయి అనమాట, ఆర్గానిక్ అండ్ సింథర్డ్ బ్రేక్ ప్యాడ్స్ అని. సెమీ సింథర్డ్ కూడా ఉంటుంది, కానీ ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు. సేమ్ నా స్క్రామ్లర్లో కూడా ఆర్గానిక్ బ్రేక్ ప్యాడ్స్ ఇచ్చినారనమాట. సో ఇప్పుడు మనమైతే సింథర్డ్ బ్రేక్ ప్యాడ్స్కి చేంజ్ చేసినాం. సింథర్డ్ బ్రేక్ ప్యాడ్స్ అంటే మీకు మెటల్తో, ప్యూర్ మెటల్తో తయారవుతుంది అనమాట. సో బ్రేకింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఆర్గానిక్ వచ్చేసరికి కొంచెం లో క్వాలిటీ ఉంటుంది అనమాట కంపేర్ టు సింటెడ్ బ్రేక్ ప్యాడ్స్. సో అందుకే మీకు సాఫ్ట్నెస్ ఉంటుంది, బ్రేక్ అనేది క్రిస్ప్గా పడదు, కొంచెం సాఫ్ట్గా పడుతుంది. అండ్ కొంచెం డ్యూరబుల్ ఎక్కువ. కానీ ఆర్గానిక్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం డ్యూరబుల్ ఉంటుంది. కొంచెం సింటెడ్ ఏంటంటే కొంచెం తొందరగానే వేర్ అవుట్ అయిపోతుంది అన్నట్టు విన్నా. సో చూద్దాం ప్రాక్టికల్గా అయితే. ఇప్పుడు మనం మన బైక్లో వేయించుకున్నాం కాబట్టి ఎట్లుంటుందో తెలుస్తుంది. అండ్ ఏమైనా ఇష్యూ ఉంటే తప్పకుండా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటా. సో యాక్చువల్లీ నేనైతే గ్యాల్ఫర్ అని ఒక బ్రాండ్ ఉంటుంది అనమాట బ్రేక్ ప్యాడ్స్లో, ఆ బ్రాండ్ నుంచి తీసుకుందాం అన్న థాట్లో నేను వెళ్ళిండే. బట్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనకి మన బైక్కి కావాల్సిన బ్రేక్ ప్యాడ్ ఆ బ్రాండ్ నుంచి లేదనమాట. సో ఇంకా వాళ్ళనే సజెస్ట్ చేయమంటే వాళ్ళు క్రాంక్ అనే బ్రాండ్ సజెస్ట్ చేసినారు, బాగుంటుంది ఈ బ్రాండ్ కూడా అనేసి. సో చలో అదే వేయించేద్దాం అనేసి క్రాంక్ అనే బ్రాండ్ ప్రస్తుతానికి అయితే వేయించిన. సో నాకైతే 2300 పడ్డది విత్ ఫిట్టింగ్ ఛార్జెస్. అదే నేను గ్యాల్ఫర్ బ్రాండ్కి వెళ్తే ఇంకొక 3000 అవుతుండేనేమో. ఇప్పటికైతే ఇంకా క్రాంక్ అయితే వేయించేసిన. అండ్ నెక్స్ట్ టైం చూద్దాం, గ్యాల్ఫర్ ట్రై చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే నాకైతే 5000 kilometersకే నా బ్రేక్ ప్యాడ్స్ అనేది ఖరాబ్ అయిపోయినాయి అనమాట. అది కామనా లేకపోతే నా రైడింగ్ స్టైల్కి అట్లా అయిపోయిందా నాకైతే తెలియదు. సో మీకు కనుక తెలిసి డెఫినెట్గా నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి, సో నాకు కూడా తెలుస్తుంది. సో ఈ వీడియోకి అయితే అంతే గైస్, బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేయించేసినాం. మన ఫస్ట్ ఖర్చు స్టార్ట్ అయిపోయింది బ్రేక్ ప్యాడ్స్తో. చూద్దాం ఇక ముందు ముందు ఏమవుతుందో. అండ్ ఇంకోటి ఏంటంటే నా యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తేనే బాధ కలుగుతుంది అబ్బా. చూస్తున్నారు వీడియోస్ కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. చూడండి ఎంత % నాట్ సబ్స్క్రైబ్డ్ ఉందో. సో కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సో ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. ఛానల్ ఓపెన్ చేసి కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే 100% సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చలో నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. టేక్ కేర్ గైస్.